వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రేమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రేమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో కర్నూలు మేత్రాసనం, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు నూసి ప్రిసిల్లారెడ్డి, ఈరోజు గురుశ్రీ రాచుమల్ల ప్రకాశ్ రెడ్డి 50వ గురు పట్టాభిషేక వాత్సవం సందర్భంగా గడిచిన కాలమంతా దేవుడి కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో మంచి ఆరోగ్యం దయచేయమని చెల్లి సుశీల, బావ లూద్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పుట్టినరోజు జరుపుకుంటున్న కాకుమాను శ్రీవ జోజికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కాకుమాను మల్లేశ్వరి, హనీషా, స్నేహ, చైతన్య, యతిన్, శౌరి, ప్రతీష మరియు ఇతర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ నీలిమకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి అల్లం అంతోని, జాతృతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం అలిస్టర్ జోసెఫ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా బలి మేరీ అనిత కుటుంబంలో సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం సుధాకర్, జ్యోత్స్న దంపతుల కుటుంబాల్లో దేవుని దీవెనలు, స్త్రీయానకు ఆయుర ఆరోగ్యములు, ఎల్లప్పుడూ దేవుని కాపుదలను, మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ పాస్కా కాలంలో మనందరం కూడా దేవుని వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నాం. ఈరోజు తల్లి అయినటువంటి తిరుసభ మనందరికీ కూడా ఒక పునీతుని ఇస్తూ ఉంది. పునీత స్టాన్స్లాసు పీఠాధిపతి వేద సాక్షి. మరి ఈ పీఠాధిపతి వేద సాక్షి దాదాపుగా క్రీస్తు శకం 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి వేదసాక్షి పీఠాధిపతి. పోలాండ్ దేశంలో స్వార్థ ప్రచారం కోసం ఎంతగానో పాటుపడ్డాడు. ఎన్నో అన్యాయాలను, అక్రమాలను, రాజులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడు ఈ పునీత స్టాన్స్లాసు పీఠాధిపతి వేద సాక్షి. మరి ఈ పునీతుల నుంచి కూడా మనము కూడా నేర్చుకోవాలి. మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, మన నిత్య జీవితంలో ఏ విధంగా క్రీస్తునికి మంచి సాక్షులుగా జీవించాలనేటటువంటి దాన్ని మనం ఈ యొక్క పునీత స్టాన్స్లాసు యొక్క విజ్ఞాపనము ద్వారా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా పాలు పంచుకుందాం.
మనం చేసినటువంటి పాపములను తలంచుకుని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత స్తాన్స్లాసు హింసలకు కత్తివాదనకు గురి అయి నీ మహిమార్థము ప్రాణదానము చేసెను. పీఠాధిపతిగా గొప్ప సేవలందించిన పునీత స్తాన్స్లాసును నేడు స్మరించుకొని నిన్ను స్తుతించుచున్నాము. ఆ భక్తుని వలె మేము కూడా విశ్వాసంలో దృఢముగా నిలిచి మరణ పర్యాంతమున నీ సమక్షంలో విశ్వాసపాత్రముగా జీవింప అనుగ్రహింపుడు. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలబెట్టిరి. తర్వాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపెతిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు విధిని మండిపడి అపోస్తులను చంపదలచిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ఆయన దుష్కార్యములు చేయి వారిని ఎదిరించును, భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్య పురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతింపబడునుగాక. 3వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పైనుండి వచ్చివాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చివాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చివాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యం ఇచ్చును, కానీ ఎవరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుని సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును. ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసుగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయన విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని అందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం వాక్యాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, అపోస్తులు క్రీస్తు ప్రభువు ఉత్థానమైన తరువాత ఆయనను చూచినటువంటి మేము, ఆయన వాక్యాన్ని విన్నటువంటి మేము ఆయన వాక్యాన్ని ప్రకటించలేక ఉండలేకపోతూ ఉన్నాము అనేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము వీరి జీవితంలో కనపడుతూ ఉంది. అందుకనే అపోస్తులందరినీ కూడా ఈరోజు విచారణ సభకు హాజరుపరుస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఈ పరిసయ్యులు సద్దుకాయులు వీరి అపోస్తుల మీద ఒక ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా చెప్తూ ఉన్నారు, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలేను అనేటటువంటిది. ఎందుకంటే సిలువ వేసినటువంటి క్రీస్తును ప్రకటించవద్దు, నజరేయుడైనటువంటి యేసును మీరు ప్రకటించవద్దు అని అనేక మారులు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు, సద్దుకయ్యులు చాలామంది కూడా ఈ యెరూషలేము ప్రాంతాలలో యేసు తిరిగి ఉత్థానుడయ్యాడు, మీరందరూ కూడా సిలువ మీద మరణానికి గురి చేసినటువంటి నజరేయుడైనటువంటి యేసు తిరిగి ఉత్థానమయ్యాడు, యేసుక్రీస్తును నమ్మండి, విశ్వసించండి అని అపోస్తులు అనగా యేసుక్రీస్తు పిలుచుకున్నటువంటి శిష్యులు అందరూ కూడా స్వార్థ సేవ చేస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి పర్యాలు, అనేకమైనటువంటి సార్లు ఈ ధర్మశాస్త్ర బోధకులు, మరి ముఖ్యంగా ప్రధాన అర్చకులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా ఈ యొక్క అపోస్తులను వారించటం మొదలుపెట్టి ఉన్నారు. అందుకని ఈరోజు మనం వాక్యంలో చదువుతూ ఉన్నాము కదా, వారందరూ కూడా అపోస్తులు లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తర్వాత అక్కడ ప్రధాన యాజకులు, మీరు యేసు పేరిట బోధింపరాదు, మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి కదా, అయినను మీరు యెరూషలేమునందంతటా మీ బోధనలను వ్యాపింపచేసితిరి అనేటటువంటి విధంగా అపోస్తులను వీళ్ళు వారించటం జరుగుతుంది, అనగా ఖండిస్తూ ఉన్నారు. ఈ ప్రధాన అర్చకులు, సద్దుకాయులు యేసుక్రీస్తు వాక్యాన్ని చంపవద్దు అనేటటువంటి విధంగా అపోస్తులకు చాలా హింసలు, చాలా బాధలు అనుభవించినటువంటి రీతిని మన అపోస్తుల కార్యంలో చక్కగా చదువుకుంటూ ఉంటాం. సమయం ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవులు కూడా ఈ పాస్కా కాలంలో
అపోస్తుల కార్యాలు మనం జాగ్రత్తగా చదువుకోవాలి. అనేకమైనటువంటి ప్రేషిత కార్యాలు ఉంటాయి. పేతురు గారు, పౌలు గారు, వారు తర్వాత మిగతా శిష్యులందరూ కూడా మరి ఏ విధంగా యేసుక్రీస్తుకి సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి రీతిలో మనము కూడా క్రైస్తవులుగా ఏ విధంగా ఆ యొక్క క్రీస్తుకి సాక్ష్యాన్ని ఇచ్చేటటువంటి మంచి క్రైస్తవులుగా ఉండాలి అనేటటువంటిది కూడా అపోస్తుల కార్యం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. అంత ధైర్యాన్ని మనం చూపిస్తూ ఉన్నామా, అంత విశ్వాసాన్ని మనం చూపిస్తున్నామా అంటే చూపించగలగాలి. అంత విశ్వాసాన్ని మనం పెంపొందించగలగాలి. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటించకుండా ఉండలేము. ఉత్థానుడైనటువంటి క్రీస్తుని చూచినటువంటి మేము ఆయనను చూచితిమి అని మేము ప్రకటించకుండా ఉండలేము అని ఆ శిష్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అది చాలా గొప్ప సాక్ష్యం. శిష్యులందరూ కూడా ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలయను. అపోస్తుల కార్యముల 5వ అధ్యాయము 29వ వచనములో పేతురు గారు చక్కనైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ సభ ఎదుట, ప్రధాన అర్చకుల ఎదుట, సద్దుకాయుల ఎదుట మంచిగా సమాధానం ఇచ్చాడు పేతురు. సిలువ యాత్రలో సిలువ చేసేటటువంటి సమయంలో, ఆ రాత్రికాల సమయంలో పేతురు గారు పలికినటువంటి అబద్ధాలు, ముమ్మారు నేను ఆయన ఎరుగునని మరి బొంకినటువంటి పేతురు యొక్క సాక్ష్యాన్ని ఇప్పుడు చూడండి. యేసుక్రీస్తు ఉత్థానమైన తర్వాత ఏం చెప్తూ ఉన్నాడు? ఆ సభ ఎదుట భయం లేకుండా ధైర్యముతో మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలయను అని గొప్పగా సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇటువంటి సాక్ష్యం పేతురు గారు ఇచ్చారు. గొప్పగా నిలిచాడు. ఆయన యొక్క జీవితంలో తన ప్రాణాలను కూడా అంకితం చేయటానికి కూడా ఎంతగానో ముందుకు వచ్చి ఉన్నాడు పేతురు గారు. కానీ యేసుక్రీస్తు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆయనతో సహవాసంలో ఉన్నటువంటి సమయంలో పేతురు గారు అంత ఆత్మీయమైనటువంటి స్నేహాన్ని, నిశ్చలమైనటువంటి విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని ఇవ్వలేకపోయాడు పేతురు. కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, ఉత్థానుడైన తర్వాత, యేసుక్రీస్తును చూసిన తర్వాత ఇంకా ఆయనను ప్రకటించకుండా ఉండలేం. మేము ఎవరికి విధేయులై ఉండాలి? మనుషులకు కాదు, దేవునికి మాత్రమే, ఉత్థానుడైనటువంటి క్రీస్తుకు మాత్రమే మేము విధేయులమై ఉంటాము అని నొక్కి ఒక్కానించి ఆ విచారణ సభ ఎదుట సమాధానం ఇచ్చాడంటే ఎంతగా ఆయన ఆ సాక్ష్యంలో నిలబడటానికి ప్రయత్నించి ఉన్నాడు. ఎందుకంటే ఆ బృందాన్ని నడిపించేటటువంటి నాయకత్వాన్ని పేతురు గారికి అప్పచెప్పి ఉన్నారు కాబట్టి అది ఆయన మెల్లమెల్లగా తెలుసుకుని ఉన్నాడు. పేతురు గారు యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించాలి. కానీ యేసుక్రీస్తు మరణించేటటువంటి గడియలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు మనందరికీ ఎరుగా, కానీ భయము పేతురు గారి. కానీ ఇప్పుడు అదే భయాన్ని పక్కకు పెట్టి ఉన్నాడు. నీవు కూడా ఆయన శిష్యులో ఒక్కడు కదా అన్నప్పుడు లేదు నేను కాదు అని పేతురు గారు బొంకినటువంటి రీతిని మనం చూస్తే ఆయన చాలా భయపడి ఉన్నాడు. ఆ హింసలకు, ఆ రోమియో సైనికులకు వాళ్ళు పెట్టేటటువంటి హింస తాళలేక, అలాగే దాన్ని ఆలోచన చేసుకోవటానికి కూడా చాలా మరి భయము ఉంది కాబట్టే ఆయనను ఎరుగునని బొంకి ఉన్నాడు. కానీ ఈరోజు మన వాక్యంలో చూసినట్లయితే పేతురు గారు తదితర అపోస్తులు వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మేము మనుషులకు గాక దేవునికి విధేయులము కావలేను. ఇది ఎంత గొప్ప సాక్ష్యం కదా. మన జీవితంలో కూడా ఇటువంటి సాక్ష్యం ఉండాలి ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా. అందుకనే ఈరోజు తల్లి అయినటువంటి తిరుసభ ఒక పునీతుడిని మనకు పరిచయం చేస్తుంది. పునీత స్టాన్సిలోస్ గారి పండుగ. ఈయన పోలాండ్ దేశంలో అక్కడ ఎంతగానో స్వార్థ ప్రచారానికి ముందుగా ఉన్నటువంటి ఒక పీఠాధిపతి, వేదసాక్షి. ఆ పోలాండ్ రాజులను ఎదిరించాడు. వారు చేసేటటువంటి అన్యాయాలను, అక్రమాలను, పాపాలను ఏలెత్తి చూపించి
ఎంతగానో పోరాడినటువంటి వ్యక్తి చివరకు ఆ రాజు చేతుల్లోనే వేద సాక్షిగా మరణిస్తూ ఉంటాడు. దాదాపుగా 11వ శతాబ్దంలో మరి అటువంటి ఆ పునీత స్టాన్సిలస్ గారి యొక్క వేద సాక్షి మరణాన్ని కొనియాడుతున్నటువంటి ఈ క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా పేతురు గారు ఏ విధంగా ధైర్యముగా ఆ విచారణ సభలో వారందరినీ కూడా లాగినప్పుడు పేతురు గారు మిగతా శిష్యులందరూ కూడా మేము దేవునికి మాత్రమే విధేయులం అవుతాం, మనుషులకు కాదు అని చెప్పి ఉన్నాడు. అటువంటి గొప్ప విషయం మనకు రావాలి. అయితే ఈ యొక్క పునీత స్టాన్సిలస్ గారు వేదసాక్షి మరణాన్ని స్వీకరించాడు. అంటే ఆయన క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించాడు. ఈ పునీతుడు ఎంత వేదసాక్షి మరణం అంటే అది ఎంతో బాధామయమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి సమయాలు అవి. శిక్షలు, వేదహింసలకు గురి అయినప్పుడు మరి అటువంటి తాను నమ్ముకున్నటువంటి యేసు కోసం తాను చంపబడుతూ ఉంటాడు. వేద సాక్షి అని చెప్తూ ఉంటాం. హతసాక్షి, దేవునికి తన ప్రాణాలను అర్పించేటటువంటి వాళ్ళందరూ కూడా వేద సాక్షులు, హతసాక్షులుగా ఉంటూ ఉంటారు. వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. పునీతుల యొక్క పట్ట విషయాలలో కూడా ఈ హతసాక్షిగా వేద సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా తల్లి అయినటువంటి తిరుసభ వారిని ఎన్నిక చేసుకుంటూ ఉంటుంది పునీత పట్టాల కోసం. ఆ యొక్క ప్రయాణంలో మరి ముఖ్యంగా విశ్వాసానికి చంపబడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానస్నానం స్వీకరించి క్రీస్తు ప్రభునికి హతసాక్షులుగా వేద సాక్షులుగా మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవుని పవిత్రతను పొందేటటువంటి హక్కు కలిగి ఉంటారు. దాన్ని మనం క్యాననైజేషన్ అంటాం. పునీతుల పట్ట యొక్క ప్రయాణంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా వేద సాక్షులు అనేటటువంటి విషయంలో అది మనం లతీను భాషలో చూసినట్లయితే ఓదియం ఫిదేయ్ అంటే నీవు నీ విశ్వాసానికి త్రోసిపుచ్చుబడ్డావు, అంటే అసహించుకునిబడ్డావు. యేసును నమ్ముకున్నావు కాబట్టి నిన్ను శత్రువుగా ఎంచబడి ఉన్నావు. అది యు ఆర్ హేటెడ్ ఫర్ యువర్ ఫెయిత్. అంత గొప్ప మరణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది పునీతులు ఉన్నారు. హతసాక్షులుగా వేద సాక్షులుగా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ హతసాక్షులుగా చనిపోయినటువంటి వాళ్ళందరికీ పునీత పట్టాలలో వాళ్ళని ఈ సేవకుడు, అలాగే గౌరవపదమైనటువంటి సేవకుడు, అలాగే ధన్యత పట్ట, ఆ బ్లెస్సెడ్ బియాటిఫికేషన్ అంటాం, ఆ దశకు నేరుగా వెళుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా అద్భుతం లేకుండానే. ఎందుకంటే వారు చనిపోవటమే దేవునికి హతసాక్షులుగా చేయటమే గొప్ప అద్భుతం కదా. కానీ చివరి దశ పునీత పట్ట, ఆ దశను వెళ్ళేటప్పుడు ఈ పునీతుల పట్ట ప్రయాణంలో చివరి దశకు వెళ్ళినప్పుడు కనీసం ఒక అద్భుతం జరగాలి. ఆ చనిపోయినటువంటి ఆ హతసాక్షి వేదసాక్షిగా అయినటువంటి ఆ పునీతుల పట్ట ప్రయాణంలో కొనసాగిస్తూ ఉన్నప్పుడు చివరి ఒక మంచి అద్భుతము కూడా జరిగితేనే ఆ చివరిలో పునీతులుగా ప్రకటిస్తూ ఉంటారు పరిశుద్ధ పోపు గారు. ఇదంతా పునీతుల యొక్క పట్ట ఆ యొక్క చదువుల్లో మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా ఇక్కడ మనం చూసినటువంటిది ఏమిటి అంటే హతసాక్షులుగా వేద సాక్షులుగా ఉన్నటువంటి వాడు ఆ పునీత స్టాన్సిలస్ గారు పోలాండ్ దేశంలో ఏ విధంగా ఆయన దేవుని యొక్క స్వార్థ కోసం రాజులను ఎదిరించి తన ప్రాణాన్ని ధారబోసినటువంటి పునీతుడు. అలాగే ఈరోజు సువిశేషంలో కూడా చూసినట్లయితే పైనుండి వచ్చినటువంటి వారు, ఆయనను విశ్వసించినటువంటి వారికి తప్పనిసరిగా నిత్య జీవితం దొరుకుతుందని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన తన తండ్రి చేత పంపబడి ఉన్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే తండ్రిని విశ్వసించినట్టే. అంటే ఆయన తన తండ్రికి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఇచ్చి ఉన్నాడు. అలాగే మనము కూడా క్రైస్తవులుగా మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి క్రీస్తు ప్రభునికి. అందుకనే ఆ పేతురు గారు మిగతా అపోస్తులతో ఆ యొక్క విచారణ సభలో ఉన్నటువంటి ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులతో ఒకే ఒక్క మాట చెప్తూ ఉన్నారు, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలయును అని దృఢ నిశ్చయముతో
ఆ వాక్యాన్ని పలికి ఉన్నారు. మనము కూడా దేవునికి విధేయులమైనటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా జీవించటానికి కావలసిన శక్తిని దయచేయమని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి లప్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, వేదసాక్షి అయిన పునీత స్టాన్సులస్ సంస్మరణము నాడు మేమర్పించి సమాధాన స్తుతి బలిని దయతో అంగీకరింపుము. ఈ బలి మాకు పాప మన్నింపును దయచేసి కలకాలము నీకు కృతజ్ఞతలమై జీవించుటకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వేదసాక్షి అయిన పునీత స్టాన్సులస్ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారబోసెను. ఈ విధముగా అతని మరణమందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్థాన సాక్షులుగా నుండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో అనేకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామం నవించేవారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారి మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుడు. వారిని నిధి ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కనతలిగు మరియమాతతోను, ఆమె భర్తేగ పునీత జుజుప్పగారితోను, పునీత అపోస్తులతోను, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్యలో భాగం దాయిచ్చాడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలప్తైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను భరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరిని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమెన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇది నిత్య జీవాహారం.
జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము ఉత్సవము జరుపుకొని సంతసించి మేము నీ స్వర్గపు వరములను స్వీకరించి తృప్తి చెందితిమి. ఈ దివ్య విందులో నీ స్తుతిని మరణమును ప్రకటించుచున్న మేము పునీతులైన నీ వేద సాక్షులతో పాటు అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి